హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈ రోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండి ఆర్ఆర్బి నుంచి జూనియర్ ఇంజనీర్ పొజిషన్కి మనకి వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటే క్లియర్ కట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాక్చువల్గా మనకి షార్ట్ నోటిఫికేషన్ అనేది దీనికంటే ముందు రిలీజ్ అయింది అనమాట. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా సెపరేట్గా ఒక వీడియో చేసి పెట్టాం. బట్ దాంట్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో అయితే అన్ని ఇన్ఫర్మేషన్ అండి, టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఏంటి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఏ క్వాలిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంది, ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది, ఈ డీటెయిల్స్. అలానే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని స్టేజెస్లో సెలక్షన్ ఉంటుంది ఏంటి అనేది. అలానే సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, దానికి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది. దాంతోపాటు రిజర్వేషన్ క్రైటీరియా ఏంటి అంటే ఏజ్ రిలాక్సేషన్ ఎంత, దాని రిజర్వేషన్కి ఏ రిజర్వేషన్కి ఎంత ఏజ్ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చాడు, ఈ డీటెయిల్స్. అలానే మనకి వేకెన్సీ డీటెయిల్స్ అండి, అంటే ఆర్ఆర్బి జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్. మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఆర్ఆర్బి భువనేశ్వర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా మొత్తం మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకని వీడియో కొంచెం లెంత్ పెరిగింది. బట్ మీరు ఓపిక చేసుకొని వీడియో చూస్తే డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియో నుంచి దొరుకుతుందండి. అండ్ ఫర్దర్గా ఇన్ డీటెయిల్గా మనం నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఇస్తాను, అలానే ఎగ్జామ్ అప్డేట్స్, దాంతోపాటు సిలబస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. దాంతోపాటు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అలానే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తానండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీ ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఫర్దర్గా మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ వాట్సాప్ ఛానల్ నుంచి కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ వస్తాయండి. ఎగ్జామ్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్, ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. ఇంకా ఎవరైనా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ లేట్ చేయకుండా మనం ఫర్దర్గా డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి ఇన్ డీటెయిల్డ్ మొత్తం అంటే కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని కూడా చూద్దామండి. ఇదిగోండి ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీరు కొంచెం డౌన్కి స్క్రోల్ చేస్తే ఇదిగోండి లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా, లేటెస్ట్ అప్డేట్స్లో ఫస్ట్ నోటిఫికేషనే మనం చూడాలనుకున్న నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూసుకుంటే డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 03/2024 ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్. అలాగే కొన్ని పోస్టులు కూడా ఇచ్చాడు కదా, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, అలాగే కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ అని ఈ పోస్ట్ నేమ్స్ ఏదైతే ఇచ్చాడో దానిపైన ఇక్కడ మీకు ఇంగ్లీష్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా, జూనియర్ ఇంజనీర్, అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజరు, అలాగే మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి సెంట్రలైజ్డ్ నోటీస్ నెంబర్ ఆల్రెడీ చెప్పాం కదా, 03/2024. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అండి, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఈ జూలై అంటే ఈ మంత్ 30th నుంచి స్టార్ట్ అవుద్ది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జూలై 30th నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు ఫీజు పేమెంట్తో కలిపి లాస్ట్ డేట్ చూసుకుంటే August 29th, ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు, మోడిఫికేషన్ అండి. అంటే మీకు అప్లికేషన్లో ఏమైనా రాంగ్ ఇచ్చారో అనిపిస్తే మీరు ఈ డేట్స్లో మోడిఫై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత ఈ డేట్స్లో మీరు మోడిఫై చేసుకోవచ్చు అనమాట, ఏమైనా రాంగ్ ఇచ్చారు అనిపిస్తే. ఓకేనా. అండ్ ఫర్దర్గా ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మీకు ఇక్కడ కెమికల్ సూపర్వైజరు, అలాగే రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజరు, వీళ్ళకి మీకు 18 to 36 years ఉండొచ్చు అండి ఏజ్ అనేది. ఎప్పటికీ అంటే 01/01/2025 అంటే January 1st, 2025కి మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అవుద్ది. ఈ లోపు మీ ఏజ్ అనేది 18 to 36 years మధ్యలో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా. ఏ పోస్టులకి, టోటల్గా అన్ని పోస్టులకి కామన్గానే ఇచ్చాడండి. అలాగే డివైడ్ చేసి ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, దీనికి సెపరేట్గా ఇచ్చాడు. దీనికి కూడా 18 to 36 years అంటే టోటల్గా ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్స్కి కూడా ఏజ్ అనేది 18 to 36 years మధ్యలో ఉండాలి. ఎప్పటికీ అంటే
2025 జనవరి 1కి మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా? ఈలోపు మీ ఏజ్ 18 to 36 ఇయర్స్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ శాలరీ విషయానికి వస్తే మీకు ఈ ఫస్ట్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో కెమికల్ సూపర్వైజరు, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్కి పే లెవెల్ 7లో మీకు ఇనీషియల్ పేనే 44,900 అండి. అంటే ఈజీగా మీకు 80,000 అబోవ్ ఉంటుంది శాలరీ. అలాగే మిగిలిన పొజిషన్స్ ఉన్నాయి కదా, జూనియర్ ఇంజనీర్, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్, దీనికి పే లెవెల్ 6లో 35,400. అంటే ఇది కూడా మీకు 70,000 అబోవ్ ఉంటుంది శాలరీ. మంచి ప్యాకేజ్ అండి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. అండ్ ఫర్దర్గా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఏంటంటే ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమేనండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే మనం అప్లికేషన్ అనేది అప్లై చేయాలి. అది కూడా ఈ మంత్ అంటే జూలై 30th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి వీలైతే మనం సెపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కూడా చేసుకుందాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే ఎవరైతే ఇక్కడ అడిగిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే క్వాలిఫికేషన్ ఏదైతే అడిగాడో వాళ్ళకి ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఎవరో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. అంటే ఎవరిదైతే కోర్సు కంప్లీట్ అయిపోయిందో, రిజల్ట్ డిక్లేర్ అయిపోయిందో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుందండి. మిగిలిన ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి, ఈచ్ క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు అప్లై టు ఓన్లీ 1 RRB అండ్ ఓన్లీ 1 కామన్ ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్. అంటే ఇక్కడ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే డిఫరెంట్ జోన్స్ నుంచి మనకి కామన్ నోటిఫికేషన్ ఇది రిలీజ్ అయిందనమాట. సో మీరు ఓన్లీ ఒక జోన్కి మాత్రమే అప్లై చేయాలి. అంటే మనకి దగ్గరలో ఉంది ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఒకటి, ఆర్ఆర్బి ఇది భువనేశ్వర్ ఒకటి. మనం ఈ రెండిట్లో ఏదో ఒక బోర్డుకి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి. సో మీరు ఓన్లీ ఒక బోర్డుకి మాత్రం అప్లై చేయాలి. ఒకవేళ మీరు మల్టిపుల్ జోన్స్కి అప్లై చేస్తే డెఫినెట్గా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేశాడు అప్లికేషన్ టు మోర్ దెన్ 1 RRB విల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ ఆల్ ద అప్లికేషన్స్ అని. ఓకే, ఓన్లీ 1 అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. ఇంకోటి ఏంటంటే నేను ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో అవి మాత్రమే మీకు ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను. అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మీరు నోటిఫికేషన్ చదివి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. డెఫినెట్గా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, క్రూషియల్ డేట్ ఫర్ క్లైమింగ్ SC ST OBC EWS EBC స్టేటస్. అంటే మీకు ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో మీ సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది క్లోజింగ్ డేట్ లోపు ఇష్యూ అయిన సర్టిఫికెట్ అయి ఉండాలి. ఓకేనా? క్లోజింగ్ డేట్ లోపే మీకు ఆ ఇష్యూ అయిన సర్టిఫికెట్ మాత్రం వీళ్ళు వ్యాలిడేట్ చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకోటి ఏజ్ క్యాల్కులేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, 2025 జనవరి 1కి 18 to 36 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా చూద్దాం. అండ్ అలానే మీకు స్కేల్ పే ఇచ్చాడు. ఆల్రెడీ చెప్పాను మీకు 35,400 కొన్ని పోస్టులకి, అలాగే 44,900 కొన్ని పోస్టులకి. దాంతోపాటు ఇక్కడ ఇచ్చాడు ప్లస్ అదర్ అలవెన్సెస్ అడ్మిసబుల్. అంటే ఆల్రెడీ చెప్పాను కదా మీకు 44,000 కేటగిరీ వాళ్ళందరికీ 80,000 వరకు శాలరీ ఉంటుంది. అలాగే 35,400 వాళ్ళకి మీకు 70,000 వరకు అంటే గ్రాస్ శాలరీ అనేది ఉండొచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ప్లస్ అదర్ అలవెన్స్ అంటే ఇది ఓన్లీ బేసిక్ పే అనమాట. దీంతో పాటు అదర్ అలవెన్స్లు కూడా యాడ్ అయ్యి మీకు శాలరీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఓకే, ఇంకోటి మీకు సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే 2 స్టేజెస్లో సెలక్షన్ అనేది ఉంటుందండి. 2 స్టేజ్ల్లో CBT ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి 1:15 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది. ఒక పోస్ట్కి 15 మందిని తీస్తాడనమాట. టాప్లో మెరిట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు 15 మెంబర్స్ని తీసుకొని వాళ్ళని ఒక పోస్ట్కి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసి సెకండ్ స్టేజ్కి పంపిస్తారు. ఓకేనా? మీకు ఈ సెలక్షన్ ఇదంతా క్రైటీరియా అంతా కూడా మార్క్స్ విల్ బి నార్మలైజ్డ్ అని ఇచ్చాడు. అంటే నార్మలైజేషన్ ఎందుకు చేస్తారు అంటే నార్మల్గా ఎగ్జామ్ అనేది ఒక్క సిట్టింగ్ ఒక్క షిఫ్ట్లో జరిగింది అనుకోండి, నార్మలైజేషన్ రిక్వైర్మెంట్ ఉండదు. బట్ ఇక్కడ మల్టిపుల్ డేస్ మల్టిపుల్ షిఫ్ట్లో జరుగుతుంది కాబట్టి అంటే ఒక పేపర్ ఈజీగా రావచ్చు, ఒక పేపర్ టఫ్గా రావచ్చు. అందుకని చెప్పి నార్మలైజేషన్ ఫార్ములా ఒకటి క్రియేట్ చేసి దాన్ని బట్టి ఎవరికి అంటే లాస్ జరగకుండా సెలక్షన్లో అందరికీ ఈక్వల్గా అంటే నార్మలైజేషన్ చేసి మార్క్స్ అనేవి అవార్డ్ చేస్తారన్నమాట, పర్సంటేజ్ మార్క్స్. దాన్ని బట్టి మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు యాక్టివ్ అంటే అప్లై చేసేటప్పుడు యాక్టివ్ ఈమెయిల్ ID,
మొబైల్ నెంబరు ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఏదైనా కమ్యూనికేషన్ జరగాలంటే, మీకు సెలెక్ట్ అయినా మీకు కమ్యూనికేషన్ జరగాలంటే మీకు డెఫినిట్‌గా వ్యాలిడ్ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ద్వారానే జరుగుతది. సో, ఈమెయిల్ ఐడీ లేకపోతే కొత్త ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని అది ప్రొవైడ్ చేయండి. మొబైల్ నంబర్ కూడా మీకు రన్నింగ్‌లో ఉన్న మొబైల్ నంబరే ఇవ్వండి. ఓకేనా? ఇంకోటి ఆర్ఆర్‌బీ విల్ నాట్ ఎంటర్‌టైన్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ అట్ ఎనీ స్టేజ్. ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఈ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ చేంజ్ చేయడానికైతే అవ్వదు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? ఇంకోటి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి మీకు సెలక్షన్‌లో. 1/3 మార్క్ అంటే 3 క్వెషన్స్ రాంగ్ రాస్తే ఒక మార్క్ అనేది పోతదనమాట. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటేంటంటే డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ది క్రియేట్ ఎన్ అకౌంట్. అంటే మీరు అప్లై చేసేటప్పుడు క్రియేట్ ఎన్ అకౌంట్ అని ఫార్మ్ వస్తది ఫస్ట్. దాంట్లో మీరు మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇవ్వాలనమాట. అది ఏదైతే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇస్తారో అది మాత్రమే వాలిడేషన్. తర్వాత మీకు మోడిఫికేషన్ ఉంటది. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 1 వీకు మీ అప్లికేషన్ అనేది మోడిఫై చేసుకోవడానికి ఇస్తాడు. కొంత ఫీజ్ అది పే చేసి మోడిఫై చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాడు. ₹250 నాన్ రిఫండబుల్ ఫీజ్ పే చేసి మీరు ఒక అప్లికేషన్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే మోడిఫై చేసుకోవచ్చు. బట్ అందులో ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ మార్చడానికి మాత్రం అవ్వదండి ఎట్టి పరిస్థితుల్లోను. సో, మీరు ఇనీషియల్‌గా ఇచ్చేటప్పుడే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ 1, 2 సార్లు చెక్ చేసుకొని అది మాత్రమే ప్రొవైడ్ చేయండి. ఓకేనా? ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? మీకు ఇంకోటి మోడిఫికేషన్ టైం చెప్పాను కదా! ఆగస్ట్ 30th నుంచి ఇది సెప్టెంబర్ 8th వరకు మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఈ 1 వీక్ మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఓన్లీ ₹250 పే చేసిన తర్వాత మాత్రమే మీకు ఎలిజిబిలిటీ వస్తది మోడిఫై చేసుకోవడానికి. అందులో కూడా మీరు ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ మోడిఫై చేయడానికి అవ్వదు. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకుంటే మీకు ఏదైనా అంటే మీకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటే మీ ఎలిజిబిలిటీ కండిషన్ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇస్తారు. అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో ప్రొవైడ్ చేయాలి. చూపిస్తేనే దాన్ని బట్టి మీకు అపాయింట్‌మెంట్ అనేది ఇష్యూ చేస్తారు. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి అప్లై చేసే ముందు ఈ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ క్లోజింగ్ డేట్‌లోపు చూసుకొని మీరు మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే అప్లై చేయండి. ఇంకోసారి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎవరైతే ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. అండ్ అలాగే ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ పెట్టినా సరే యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ అయిపోద్దని చెప్పి అది రిపీటెడ్‌గా మెన్షన్ చేశాడండి నోటిఫికేషన్‌లో. సో, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటేంటంటే మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా ఉన్నాయో అలా మాత్రమే ప్రొవైడ్ చేయాలి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా మీ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్‌లో ఉన్న విధంగానే అట్‌లీస్ట్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ప్రొడ్యూస్ చేయాలి. అంటే ప్రొవైడ్ చేయాలనమాట. దాంట్లో మిస్టేక్స్ ఏమున్నా సరే తర్వాత మీకు ప్రాబ్లమ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్‌గా మీకు ఇంటిమేషన్ అనేది వస్తదనమాట. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ప్రిఫరెన్స్ ఫర్ ది పోస్ట్ అండ్ రైల్వే యూనిట్స్ అనండి. ఇది మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటదండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్‌లో జూనియర్ ఇంజినీర్ పొజిషన్‌లోనే డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చాడు. అందులో అంటే ఒకే బ్రాంచ్‌కి చాలా పొజిషన్‌లకి వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఎలిజిబిలిటీ ఉంది. అంటే డిప్లొమా ఎలక్ట్రికల్ తీసుకున్నారనుకోండి. ఈ డిప్లొమా ఎలక్ట్రికల్ వాళ్ళకి నంబర్ ఆఫ్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది. సో, మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇమ్మన్నాడు. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే మనం సెపరేట్‌గా అప్లికేషన్ వీడియో చేసుకుందాం. దానిలో ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ప్రిఫరెన్స్ ఏంటి ఇవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేయాలనమాట. అది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇంకోటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హావ్ టు అండర్‌గో ట్రైనింగ్. అంటే మీకు ట్రైనింగ్ ఉంటదండి. దాంట్లో మీకు ఓన్లీ స్టైఫండ్ మాత్రమే ఇస్తారు. తర్వాత పర్మనెంట్ అయిన తర్వాత మీకు టోటల్ సాలరీ అనేది ఉంటది. ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ అవసరం అయితే బాండ్ కూడా రాయాలని చెప్పి మెన్షన్ చేశాడు. నాకు తెలిసి ఇప్పుడు వరకు ఎవరు బాండ్ తీసుకోలేదు ఈ నోటిఫికేషన్‌కి అయితే. అండ్ ఫర్దర్‌గా ఏముంటదో చూడాలి. ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ జోన్‌కి అప్లై చేస్తున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరలో ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్, భువనేశ్వర్ ఉంది. మనం ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ జోన్‌కి అప్లై చేసాం అనుకోండి. ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ జోన్‌లోనే అట్‌లీస్ట్ 5-10 ఇయర్స్ వర్క్ చేయాలి. అప్పటి వరకు మీకు ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదు. అంటే నేను ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌లో జాయిన్ అయ్యి భువనేశ్వర్ వెళ్ళిపోదాం అనుకుంటే అవ్వదనమాట. అట్‌లీస్ట్ 5-10 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మీకు ట్రాన్స్‌ఫర్‌కి ఎలిజిబిలిటీ వస్తది. సో, మనకు దగ్గరలో ఉన్న ఏదైతే మీకు వర్క్ చేయాలనుకుంటున్నారో, మీకు ప్రిఫరెన్స్ ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో అక్కడ మాత్రమే అప్లై చేయండి. అదొక ఇంపార్టెంట్ పాయింటు. ఇంకోటి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రావెల్ ఫెసిలిటీ ఉంటది. అంటే
ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, సిబిటి ఎగ్జామ్కి, మెడికల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీకు ట్రైన్ ఫేర్ అనేది ఇచ్చేస్తారనమాట. ఓకేనా. ఇంకోటి ఈ నోటిఫికేషన్ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్వరీస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అలాగే ఈమెయిల్ ఐడి నెంబర్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది. వీటికి మీరు వర్కింగ్ డేస్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఈ మొబైల్ నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి వర్కింగ్ డేస్లో 10 to 5 PM కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఈమెయిల్ అడ్రస్కి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వరీస్ ఏమైనా ఉంటే మీరు దానికి మెయిల్ ఇచ్చి వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారన్నమాట. అండ్ అలానే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చాడండి. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏ మెడికల్ స్టాండర్డ్స్ ఉంది, దానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అది మీరు చెక్ చేసుకోండి. A3, B1, B2, C3, C1 అని దీంట్లో మీ మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే నేషనాలిటీ అండి, ఇండియన్ నేషనాలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఏజ్ క్రైటీరియా ఆల్రెడీ చెప్పుకున్నాం, 18 to 36 years ఇక్కడ ఇచ్చిన అన్ని పోస్టులకి కూడా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఏంటి మెన్షన్ చేశాడంటే 18 to 33 ఇచ్చాడు కదా, ఇదేం లేదండి. అంటే కోవిడ్ కంటే ముందు రిలీజ్ అయిన నోటిఫికేషన్ అన్నిటికీ కూడా 18 to 33 years ఒరిజినల్గా ఏజ్ అనేది. బట్ కోవిడ్ వల్ల 3 years లాస్ అయ్యాం కాబట్టి దానివల్ల ఇంకో 3 years ఎక్స్టెండ్ చేశాడు అనమాట. ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పాలనుకుంటే అందరికీ కూడా మంచి అవకాశం. ఎందుకంటే మధ్యలో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు 2018 తర్వాత, అందుకని మీకు 3 years అనేది ఎక్స్టెండ్ చేశాడు అనమాట. ఇది ఓన్లీ ఈ నోటిఫికేషన్ వరకు మాత్రమే అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఇదిగోండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, అప్రైజ్ లిమిట్, డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. 18 to 36 years ఇచ్చాడు కదా. దాంతోపాటు మీకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 1989 January 2 వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అలాగే ఓబీసీకి అయితే 1986 January 2, అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే 1984 January 2. ఓకేనా. ఆల్ క్యాండిడేట్స్ అంటే ఇంకా అందరూ కూడా 2007 January 1 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. వాళ్ళకి ఎందుకంటే మినిమం ఏజ్ అనేది ఉండదన్నమాట. ఓకే. దీంతోపాటు మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి 5 years ఇచ్చాడు, ఓబీసీకి 3 years ఇచ్చాడు. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ అయితే 10 years, ఓబీసీ అయితే 13 years, ఎస్సీ ఎస్టీ అయితే 15 years. ఓకేనా. ఇంకా మీ కేటగిరీని బట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్న విధంగానే ప్రొవైడ్ చేయమని చెప్పాడు. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా ఫర్దర్గా డీటెయిల్గా చూద్దాం. అంటే ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది ఏంటి అనేది కూడా ఫర్దర్గా చూద్దాం. ఇంకోటి ఇక్కడ కూడా మళ్ళీ మెన్షన్ చేశాడంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకేనా. క్లోజింగ్ డేట్ ఏది, August 29. ఈ లోపే మీ రిజల్ట్ అనేది డిక్లేర్ అయిపోయి ఉండాలన్నమాట. ఒకవేళ అయిపోతే మీరు అప్లై చేయొచ్చు, లేదనుకుంటే అవ్వదు. ఇంకోటి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే అందరికీ 500 rupees పే చేయాలండి. ఆన్లైన్లో పే చేస్తే మీకు 400 అనేది రిటర్న్ అయిపోద్ది. ఎప్పుడు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ సిబిటి రాసిన తర్వాత. ఓకేనా. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 250 rupees పే చేయాలి. ఓకేనా. ఇక్కడ రిజర్వేషన్ ఎవరైతే ఇచ్చాడో వాళ్ళు 250 పే చేయాలి. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ 250 రిఫండ్ అయిపోద్ది. మిగిలిన వాళ్ళందరికీ కూడా 500 పే చేయాలి. అందులో 400 రిఫండ్ అవుద్ది, 100 మాత్రం ఎగ్జామినేషన్ ఫీజు కింద వాళ్ళు తీసుకుంటారు. ఇదిగోండి, ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండెడ్ ది ఫస్ట్ స్టేజ్ సిబిటి విల్ గెట్ ది రిఫండ్. ఓకేనా. ఓన్లీ ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకి మాత్రమే రిఫండ్ జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా మోడ్ ఆఫ్ ఫీజు పేమెంట్ ఆన్లైన్లో మాత్రమే పే చేయాలండి. అండ్ అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రిజర్వేషన్ క్రైటీరియా ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి, ఈబీసీ వాళ్ళకి ఏ క్రైటీరియా ఉండాలి, అలాగే రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎవరైతే ఏ బ్యాంక్ డీటెయిల్స్ నుంచి మీకు కట్ అయిందో ఆ బ్యాంక్కి మీకు రిఫండ్ అనేది అవుతుందని ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్ అనేది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఎలా ఉండాలి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎలా ఉండాలి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలా ఉండాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఎవరు ఏ రిజర్వేషన్ అయితే ఆ రిజర్వేషన్ క్రైటీరియా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఎలా ఉండాలి, ఏంటి, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ప్రొడ్యూస్ చేయాలండి. ఎవరైతే ప్రెజెంట్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకేనా. ఇంకోటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి, అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏంటంటే టోటల్గా మీకు 4 స్టేజెస్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ది ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిబిటి 1, సెకండ్ది సిబిటి 2, థర్డ్ది డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫోర్త్ది మెడికల్ ఎగ్జామినేషన్.
ఓకేనా. ఫస్ట్ స్టేజ్ని సెకండ్ స్టేజ్కి 1:15 రేషియోలో తీస్తాడు. ఆ తర్వాత సిబిటి నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంతమందిని మాత్రమే పిలుస్తాడండి. వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫైనల్గా అపాయింట్మెంట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. అండ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే టోటల్గా 90 మినిట్స్ టైం ఉంటుందండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. 90 మినిట్స్ టైము 100 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీకు ఏ చాప్టర్ మీద అంటే ఏ సబ్జెక్ట్ పైన ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇదిగోండి, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అలాగే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 15 మార్క్స్, 15, అలాగే జనరల్ సైన్స్ 30. ఇది కూడా మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది అనమాట. 90 మినిట్స్ టైం అనమాట. ఇదంతా కూడా డీటెయిల్డ్ సిలబస్, సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా వీలైతే ఇంకో వీడియో చేసుకుందాం అండి. అండ్ అలాగే మినిమం పర్సెంటేజ్ ఇచ్చాడండి. అంతే ఎంత వస్తే క్వాలిఫై అయినట్టు అంటే ఇదిగోండి, అన్రిజర్వ్డ్ 40, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 30, ఎస్సీ 30, ఎస్టీ 25. వీళ్ళకి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా, వీళ్ళు వస్తే సెలెక్ట్ అయినట్టు. అండ్ ఫర్దర్గా దాన్ని ఏమంటారంటే మనకి మ్యాక్సిమం మార్క్స్ ఎవరికి వచ్చాయి, ఎంత వచ్చాయి, దాన్ని బట్టి మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ స్టేజ్ చూసుకుంటే దీనికి కూడా 120 మినిట్స్ టైం అండి. 150 క్వశ్చన్స్. ఇదిగోండి 120 మినిట్స్ 150 క్వశ్చన్స్. ఈ 150 క్వశ్చన్స్ కూడా ఎలా డివైడ్ చేశాడు కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇదిగోండి, జనరల్ అవేర్నెస్ అంటే ఇండివిజువల్గా ఏ టాపిక్ నుంచి ఎలా కవర్ చేస్తారనేది కూడా ఇచ్చాడు. ఇది డీటెయిల్డ్ వీడియోలో సెపరేట్గా చెప్పుకుందాం. ఇక్కడ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, అలాగే బేసిక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ 10. మీ టెక్నికల్ ఎబిలిటీ మీద 100 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే మీకు టెక్నికల్ ఎబిలిటీ అంటే మీది డిప్లొమా బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి 100 మార్క్స్కి. అండ్ మిగిలినవన్నీ 50 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఈచ్ స్ట్రీమ్ 15, 15, 10 కలిపి 50 క్వశ్చన్స్. టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 120 మినిట్స్ అనమాట టైం అనేది. ఓకేనా. ఇక్కడ కూడా మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు పర్సెంటేజ్ అనేది. ఇది వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. బట్ ఫర్దర్ స్టేజ్కి వెళ్ళాలంటే మెరిట్ అనేది తీస్తాడనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు డిసిప్లిన్ మ్యాపింగ్ టేబుల్ అండి. ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే మీకు ఎగ్జామినేషన్ పెడతాడు కదా, అందులో ఈచ్ బ్రాంచ్కి సెపరేట్గా ఎగ్జామ్ సిలబస్ పెట్టలేడు కదా, అందుకని గ్రూపింగ్ చేశాడు కొన్ని బ్రాంచెస్ అని. మెకానికల్ అలైడ్ ఇంజనీరింగ్లో కొన్ని బ్రాంచెస్ వస్తాయి, అలాగే ఎలక్ట్రికల్ అలైడ్ ఇంజనీరింగ్లో కొన్ని బ్రాంచెస్ వస్తాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్లో కొన్ని బ్రాంచెస్ వస్తాయి, అలాగే సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్లో కొన్ని బ్రాంచెస్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మీకు ఇదిగోండి, మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఈ బ్రాంచెస్ అని ఇచ్చాడు. మెకానికల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషినింగ్, అలాగే టూల్స్ అండ్ మెషినింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్. ఇక్కడ ఇచ్చిన ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి 2 విషయాలు తెలుస్తాయండి. ఒకటి ఏంటంటే ఈ బ్రాంచెస్ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంది అని, ఇంకోటి ఏంటంటే గ్రూపింగ్ కూడా, అంటే మెకానికల్ గ్రూప్లోకి ఏ బ్రాంచెస్ వస్తాయనేది ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఈ బ్రాంచెస్ అందరికి ఎలిజిబిలిటీ ఉంది. దీంతో పాటు కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన మెయిన్ బ్రాంచ్ అయ్యండి, కాంబినేషన్ ఏ స్ట్రీమ్ ఉన్నా సరే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఎలక్ట్రికల్ అలైడ్ గ్రూప్లో ఎలక్ట్రికల్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్తో కాంబినేషన్ ఎనీ ఉన్నా. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ గ్రూప్లో మీకు ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కాంబినేషన్ ఆఫ్ ఎనీ. ఇది కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రూప్ అనమాట, అలైడ్ ఇంజనీరింగ్. అలాగే మీకు సివిల్ ఇంజనీరింగ్, సివిల్లో కూడా మీకు ఇక్కడ ఇచ్చాడు కాంబినేషన్ ఆఫ్ సివిల్. అలాగే బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ 3 years డ్యూరేషన్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు ఈ పొజిషన్కి అనమాట. అండ్ అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళు సిఎంఏ గ్రూప్. ఓకేనా. అలాగే ఇంకోటి కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ చూసుకుంటే మీకు డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కెమికల్ టెక్నాలజీ అండి. అంటే బీటెక్ కెమికల్ వాళ్ళు అప్లై చేయొచ్చు దీనికి. ఇందులో కూడా కొన్ని బ్రాంచెస్ ఇచ్చాడు. పెట్రోలియం ప్రొడక్ట్స్, పెయింట్స్ అండ్ కరోజన్ ప్రివెన్షన్, పాలిమర్స్. ఇందులో ఏ బ్రాంచ్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అలాగే డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, అలాగే ఇది ఇక్కడ వచ్చిన ఈ బ్రాంచ్ మెటలర్జికల్, కెమికల్, పెట్రోకెమికల్, పాలిమరు, అలాగే కరోజన్ టెక్నాలజీ. ఇందులో ఏ బ్రాంచ్ ఉన్నా సరే ఈ కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ గ్రూప్లోకి వస్తారు. మీకు కూడా ఎలిజిబిలిటీ ఉన్నట్టే. ఓకేనా. అండ్ ఫర్దర్గా మనకి డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఎలా ఇస్తాడంటే సిలబస్ అనేది క్లియర్ కట్గా ఇస్తాడండి. అక్కడ మనం CBT 2లో చెక్ చేసాం కదా, టెక్నికల్ ఎబిలిటీ మీద 100 క్వశ్చన్స్ ఉంటాయని. దానికి కావాల్సిన సిలబస్ ఇవ్వడానికి ఈ ఎగ్జామినేషన్ గ్రూప్ అనేది డివైడ్ చేశాడు అనమాట. ఈ ఎగ్జామినేషన్ గ్రూప్కి సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ షార్ట్ లిస్టింగ్ ఫర్ క్యాండిడేట్ సెకండ్ స్టేజ్కి ఎలా అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 రేషియోనే.
అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతమందిని మాత్రమే తీస్తానని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఇంకోటి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నార్మలైజేషన్ జరుగుతుందని, దానికి ఫార్ములా అనేది ఇచ్చాడు. ఇది అవసరమైతే చూడొచ్చు అనమాట. ఇక్కడ నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం సెకండ్ స్టేజ్ నుంచి ఇదిగో ఆల్రెడీ చెప్పాను కదా, ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ మంది సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, ఎవరిదైతే ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకుంటారు. ఎలా అప్లై చేయాలంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా సెపరేట్ వీడియో చేసి చూద్దామండి. అండ్ ఫర్దర్గా ఇదిగోండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఆర్ఆర్బి సైట్స్ అంటే ఆర్ఆర్బి జోన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జోన్స్ నుంచి మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఓకేనా. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వండి. అది మాత్రమే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్లో కమ్యూనికేషన్ అనేది దీని ద్వారానే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ ఇంకోటి జనరల్ గైడ్ లైన్స్ అండి అప్లికేషన్ పెట్టేటప్పుడు. ఇంకోటి మీకు ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. మనకి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉందండి. ఇది ఒక మంచి విషయమే, తెలుగులో కూడా మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. వేరే లాంగ్వేజ్ ఏమి చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మోడిఫికేషన్ అప్లికేషన్ ఆల్రెడీ చెప్పాను, 250 రూపీస్ పే చేసి మోడిఫై చేసుకోవచ్చు. అది కూడా ఆగస్ట్ 30th నుంచి సెప్టెంబర్ 8th వరకు. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ అండి, మల్టిపుల్ అప్లికేషన్స్ వెళ్తే ఇన్వాలిడ్ అవుద్ది. ఇన్వాలిడ్ ఫోటో, ఇన్వాలిడ్ సిగ్నేచరు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చేటట్టు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ టు ఈ కాల్ లెటర్ అండి. కాల్ లెటర్ అనేది బై పోస్ట్ మీకు ఏమీ రాదండి, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి. మీకు ఎస్ఎంఎస్ అనేది వస్తుంది, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్కి ఇంటిమేషన్ అనేది వస్తుంది. ఓకేనా. ఇంకోటి డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ మీరు ఒరిజినల్ ఐడితో పాటు వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ కూడా తీసుకెళ్ళాలి. అలాగే ఒక ఫోటోగ్రాఫ్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏ సర్టిఫికేట్స్ ఉండాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మిస్లీనియస్ ఇది ఏంటంటే బయోమెట్రిక్ అనేది ప్రతి స్టేజ్లో మీకు రికార్డ్ అవుతుందండి. మీరే అంటే అన్ని స్టేజ్లో మీరే అటెండ్ అవుతున్నా లేదో చెక్ చేయడానికి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ యానెక్సర్స్ అండి, అంటే మీ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తారు కదా, ఈబీసీ, ఓబీసీ ఇవన్నిటికీ ఎలా ఉండాలనేది ఇక్కడ ఇచ్చాడు. ఇంకోటి ఓబీసీ వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇది ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇన్కమ్ అసెస్మెంట్, ఇవన్నీ కూడా మీకు యానెక్సర్స్ అనమాట. అంటే ఏ ఫార్మేట్, ఏ సర్టిఫికేట్ ఎలా ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేశాడు, అది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా యానెక్సర్ ఫార్మేట్సే. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్ చూసుకుంటే ఇదిగోండి సిలబస్ డీటెయిల్స్. ఆల్రెడీ చెప్పాను కదా గ్రూపింగ్ కింద కొన్ని బ్రాంచెస్ డివైడ్ చేశాడని. ఇందులో మీకు సిలబస్ అది క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ సివిల్ అలైడ్ ఇంజనీరింగ్ గ్రూప్కి ఏ సిలబస్ ఉంటుంది అంటే ఇది ఓన్లీ CBT 2 విషయం కోసమే. అండ్ ఫర్దర్గా అలైడ్ ఇదిగోండి ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ గ్రూప్కి సిలబస్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్కి, అలానే మెకానికల్ అలైడ్ ఇంజనీరింగ్ గ్రూప్కి, అలానే సిలబస్ ఫర్ CMA ఎగ్జామ్ గ్రూప్కి. ఇదిగోండి గ్రూప్ వైజ్ డివైడ్ చేసి సిలబస్ అనేది మెన్షన్ చేశాడు. ఈ సిలబస్ మీరు రాసి పెట్టుకొని ప్రిపేర్ అయితే చాలండి, ఇంకోటి ఏమీ అవసరం లేదు. అలాగే మీకు పోస్ట్ పారామీటర్స్ అంటే ఏ పోస్ట్కి ఎవరికి ఎలిజిబిలిటీ ఉన్నది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు క్లియర్ కట్గా. ఆల్రెడీ చెప్పాం కదా మనకి కొన్ని బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉందని, ఏ పోస్ట్కి ఎవరికి ఎలిజిబిలిటీ ఉన్నది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. కెమికల్ సూపర్వైజర్ అండి, దీనికి చూసుకుంటే డిగ్రీ అన్నాడు ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ కెమికల్, అంటే బీటెక్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాం కదా పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోకెమికల్, అలాగే పాలిమరు, వీటి మీద మీకు బీటెక్ ఉంటే అప్లై చేసుకోవచ్చు డిగ్రీ అన్నాడు. అలాగే మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్, దీనికి కూడా డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్లో మీకు డిగ్రీ ఉంటే అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఇచ్చాడు చూసాడా, జూనియర్ ఇంజనీర్లో ఇక్కడ నుంచి చూసుకుంటే ఎలక్ట్రికల్ జనరల్ సర్వీసు, EME అండ్ TRS, డిజైన్, TRD వర్క్షాపు, వీటన్నిటికి కూడా డిప్లొమాలో 3 years డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అలాగే కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్. ఈ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్లో ఏ స్ట్రీమ్లో మీకు ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్లకి మీరు అప్లై చేయొచ్చు. అలానే ఇంకొకటి జూనియర్ ఇంజనీర్ PV ఒకటి సివిల్ అనమాట. ఇది సివిల్కి 3 years సివిల్ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉండాలి, లేదనుకుంటే BSCలో సివిల్ ఇంజనీరింగ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. మీకు ఏ బ్రాంచెస్కి ఏ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందంటే ఇక్కడ ఇదిగోండి ఎలక్ట్రికల్ వర్క్షాపు, సివిల్ PV బ్రిడ్జ్ ఒకటి, సివిల్ డిజైన్ డ్రాయింగ్ ఒకటి, అలాగే వర్క్స్ అండ్ రీసెర్చ్ ఒకటి, డిజైన్ సివిల్ ఒకటి, అలాగే సివిల్ వర్క్షాప్ ఒకటి, వీటన్నిటికీ సివిల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అలానే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ ట్రాక్ మిషన్, ఇక్కడ కూడా ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అలాగే కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్. ఓకేనా, ఇది జూనియర్ ఇంజనీర్ ట్రాక్.
అలాగే జూనియర్ ఇంజనీర్ మెకానికల్ రిలేటెడ్ పోస్టులన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటికి కూడా అంతేనండి. డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్, అలాగే మెషినింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, టూల్స్ అండ్ మెషినింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్, ఆటోమొబైల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు ఉన్న కాంబినేషన్ ఏది ఉన్నా సరే ఇక్కడ ఇచ్చిన అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ విత్ ఫిజిక్స్ అనమాట. బీఎస్సీ వాళ్ళకి ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏంది? సిఎంఈ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్కి బీఎస్సీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ చూసుకోండి బీఎస్సీ వాళ్ళకి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే వీటన్నిటికి కూడా అండి ఇదిగోండి జూనియర్ ఇంజనీర్ డీజిల్ వర్క్షాప్, ఇది కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకే. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్, అన్నిటికీ కూడా ఈ 3 బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. కొన్ని డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అలాగే జూనియర్ ఇంజనీర్ సిగ్నల్ అండ్ టెలికామ్ అండి. ఈ బ్రాంచెస్ చూసుకుంటే మీకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్, ఇది కూడా సేమ్ అంతే ఈ సిగ్నల్ అండ్ టెలికామ్కి. అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండి. ఈ పోస్ట్ చూసుకుంటే మీకు డిప్లొమాలో ఏ బ్రాంచ్ ఉన్నా పర్లేదండి. డిప్లొమాలో మీ ఏ బ్రాంచ్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. ఓకేనా? అండ్ ఫర్దర్గా చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ మెర్జ్డ్ కేటగిరీ, కొన్ని కేటగిరీస్ మెర్జ్ చేశాడు, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా మనం వేకెన్సీ టేబుల్ అండి. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే అన్ని జోన్స్ నుంచి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఎన్ని ఇచ్చాడు. మనం మన సికింద్రాబాద్ బోర్డులో ఎన్ని ఉన్నాయి, అలాగే భువనేశ్వర్ బోర్డులో ఎన్ని ఉన్నాయని చూద్దాం. ఇదిగోండి ఆర్ఆర్బి భువనేశ్వర్ చూసుకుంటే మనకి ఆర్ఆర్బి భువనేశ్వర్లో చూసుకుంటే ఇదిగోండి పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్ రైల్వే పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. దీంతో పాటు మీకు టోటల్గా చూసుకుంటే టోటల్గా 175 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ అన్ని కూడా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అలాగే మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ చూసుకుంటే ఇదిగోండి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అనమాట. ఇదిగోండి సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే మీకు సౌత్ సెంట్రల్ రైల్వేలో టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఇదిగోండి ఆర్ఆర్బి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేలో పోస్టుల వేకెన్సీస్ అన్ని పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. టోటల్గా చూసుకుంటే మీకు 590 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్గా. ఓకే, ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి భువనేశ్వర్, ఇది టోటల్గా వేకెన్సీ డీటెయిల్స్ అన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్ కట్ నోటిఫికేషన్ అండి. వీడియోలో ఎంత పెరిగింది, బట్ మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశాను. కొంచెం ఓపిక చేసుకొని వీడియో అంతా చూడండి. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇదండి ఇన్ఫర్మేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా మీకు క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.